Hello, hi everyone. His name is Ajay. So he is now guested officer, assistant executive engineer in Mission Bhagirath. Yes, right? Yes, sir. So anyway, first of all, congratulations on your success. Thank you so much, sir. Saint Ajay, ఎప్పుడు పాస్డ్ అవుట్ మీరు? నేను బీటెక్ 2019లో పాస్డ్ అవుట్ సార్. 19 పాస్డ్ అవుట్. 19 పాస్డ్ అవుట్. ఓకే ఓకే. ఏ కాలేజ్? నాది బాసా IIIT. IIIT పాస్రా. ఓకే ఓకే. సో మీరు ఏడబ్ల్యూ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? సార్ యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ చేసినాం సార్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఓకే. గౌరవల్లి ప్రాజెక్ట్ అని హుస్నాబాద్ దగ్గర. అక్కడ గౌరవల్లి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏడబ్ల్యూ కరుణశ్రీ మేడం అని వస్తూ మమ్మల్ని మీట్ అవుతూ ఉండేది. కరుణశ్రీ మేడం ఆమె ఏడబ్ల్యూ. ఓకే. ఫస్ట్ టైం అప్పుడు ఏడబ్ల్యూ గురించి తెలిసింది ఇలా ఉంటుంది అని చెప్పి. సో అప్పటి నుండి ఏడబ్ల్యూ వస్తే నేను ప్రిపేర్ అవ్వాలి, ఎలాగైనా ఏడబ్ల్యూ అవ్వాలి అని అప్పుడు నాకు నా మైండ్లోకి వచ్చింది. సో ఒక మేడం చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు, నేను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ ఏడబ్ల్యూ అవ్వాలని చెప్పేసి. సో 2019 తర్వాత మీరు మల్టీజోన్ 1 2 మల్టీజోన్ 1 సార్. 1. ఓకే. 2019 తర్వాత మరి 22 వరకు ఏం చేశారు నోటిఫికేషన్ వచ్చేంత వరకు? యాక్చువల్గా కోచింగ్ అయిపోయిన ఒక 1 మంత్కే మాకు కోవిడ్ వచ్చింది, COVID-19. కోచింగ్ అని మన దగ్గర తీసుకున్నారు? మీ దగ్గర తీసుకున్న తర్వాత మార్చ్ 25th రోజు లాక్డౌన్ వచ్చేసింది కదా సార్. అవునవును. లాక్డౌన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయినా. మా ఫ్యామిలీ మొత్తం కి కరోనా ఎఫెక్ట్ అయ్యింది. సో దానివల్ల ఏమైపోయిందంటే 1 year వరకు ఇంట్లోనే ఉంచింది, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. అంటే మీరు ఉంచారా లేకపోతే బయట? ఇంట్లో వాళ్ళు. ఓకే ఓకే. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళనివ్వలేదు, ఇంటి దగ్గరనే ఉండిపోయినా 1 year. తర్వాత మళ్ళీ గేట్ రాసి ఎంటెక్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. కోచింగ్ తీసుకున్నప్పుడు మన దగ్గర 2019లో. 2019 అంటే మీరు బీటెక్ అయిపోయిన వెంటనే వచ్చేస్తారా? ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జూన్. సో జూన్లో జాయిన్ అయ్యారు. సో జూన్లో జాయిన్ అయితే ఎప్పుడు కంప్లీట్ అయింది మీ కోచింగ్? అక్టోబర్లో అట్లా కంప్లీట్ అయింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5-6 నెలలు పట్టింది అయితే. ఓకే ఓకే. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయారా కోచింగ్ అయిపోయాక? ఓకే ఓకే. ఇంటికి వెళ్ళిపోయి కరోనా పాండమిక్లో ఇబ్బంది పడ్డారు. ఓకే ఓకే. తర్వాత గేట్ ఎగ్జామ్ రాశారు? గేట్ ఎగ్జామ్ రాసి JNTలో ఎంటెక్ జాయిన్ అయ్యా. సో గేట్ ఏమైనా వేరే కోచింగ్ తీసుకున్నారా లేకపోతే మన ఏడబ్ల్యూ కోచింగ్తోనే క్రాక్ చేశారు? ఓకే. ఏడబ్ల్యూ కోచింగ్తోనే క్రాక్ చేశారు. ఓకే ఓకే. ఏది స్పెషలైజేషన్ ఏంటిది మీది? ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎంటెక్? 2021లో. 2021లో ఎంటెక్ జాయిన్ అయ్యారు. కోవిడ్ ఉండడం వల్ల మాకు లేట్గా జాయినింగ్ వచ్చింది. ఓకే ఓకే. 21లో జాయిన్ అయితే 23లో అయిపోయిందా? అయిపోయింది. ఇంకా అవ్వలేదు, ప్రాజెక్ట్ ఉంది, ప్రిపరేషన్లో ఉండి ప్రాజెక్ట్. ఓకే. ప్రిపరేషన్ బేస్ చేసుకుని అది ప్రస్తుతానికి హోల్డ్ చేశారు దాన్ని. ఓకే ఓకే. సో మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? అసలు గేట్ మాస్టర్స్లో క్లాసెస్ ఎలా జరిగినాయి మీకు ప్రిపరేషన్ ఎలా యూజ్ అయింది? నేను అప్పుడు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నాను సార్ 2019లో. ఎవ్రీడే ఒక డిసిప్లిన్ మాకు వచ్చింది అనమాట. అంటే ఎవ్రీడే మార్నింగ్ లేచి రావడం, రెడీ అవ్వడం, క్లాసెస్ వినడం, హడావిడిగా ఉండేది. హాస్టల్కి వెళ్ళి రావడం, మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండడం, టెస్ట్లు రావడం ఆఫ్లైన్లో. అలా కోచింగ్ అయినా 5 to 6 months వరకు అదే జరిగింది. తర్వాత 6 months సీఎం కన్నా బిజీ అయిపోయారు మొత్తం షెడ్యూల్ అంతా. అవును సార్. సో ఆ తర్వాత ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ HMWS నోటిఫికేషన్ వచ్చింది, కానీ మేము నాన్ లోకల్ దానికి. అది మన ఎలిజిబుల్ లేదు. ఇచ్చాను కానీ ఎందుకో ఏదొక్కడో మిస్ అయింది. అంటే మనది కాదు అన్న ఫీలింగ్ లో ఒకటి, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ ఏ నోటిఫికేషన్ రాలేదు. నేను ఎంటెక్ జాయిన్ అయిన ఒక 2 months తర్వాత జాబ్స్ పడబోతున్నాయి అని తెలిసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఓకే. ఎంటెక్ జాయిన్ అయిన 2 monthsకి స్టార్ట్ తెలిసింది మీకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయని. అలా ఎంటెక్ చేస్తూనే ప్రిపేర్ అవుతూ క్రాక్ చేసిన సార్. ఓకే ఓకే. మరి ఇప్పుడు అంటే ఎంటెక్ చేస్తూ అన్నప్పుడు అంటే ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇచ్చారా, ఎంటెక్ కంప్లీట్ చేయమని ఎక్కువ టైం ఇచ్చారా? ప్రిపరేషన్కి సార్. క్లాసెస్ వింటూ మిగిలిన టైంలో ప్రిపేర్ అవుతూ లైబ్రరీని యూజ్ చేసుకుంటూ. ఓకే. మాకు అక్కడ లైబ్రరీ యూనివర్సిటీ లైబ్రరీ 11 వరకు ఓపెన్ ఉండేది సార్. లైబ్రరీలో చదువుకుంటూ ప్రిపేర్ అయినా సార్. ఓకే ఓకే. సో మన ఆఫ్లైన్ టెస్ట్లు రాస్తుండేనా? ఆఫ్లైన్ కుకట్పల్లి నుంచి ఇక్కడికి లాంగ్ అవుతుండే అని చెప్పేసి ఆన్లైన్లో రాస్తుండే సార్. ఓకే. ఆన్లైన్లో వీక్లీ టెస్ట్లో అది రాస్తుండే. మరి మీ పెర్ఫార్మెన్స్ మీరు అసెస్ చేసుకున్నారా? అవును సార్. ఓకే. బాగా అనిపించేది, స్టాండర్డ్ అనిపించేవి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. మంచి అనిపించేవి. మిస్టేక్ చేసినా కూడా తొందరగా అర్థమయ్యేవి ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి. క్వశ్చన్స్ కూడా స్టాండర్డ్ ఉండేవి, బాగా హెల్ప్ అయింది బాగా. టెస్ట్ సిరీస్ అయినా ముఖ్యంగా కొన్ని సబ్జెక్ట్స్ లైక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, కొన్ని మీరు ఇచ్చే ట్రిక్స్ కొన్ని ఉంటాయి కదా, షార్ట్ కట్స్, అవన్నీ అలా గుర్తుండిపోయినాయి మాకు. అప్పుడు ఆఫ్లైన్లో విన్నప్పుడు
మీరు చెప్పిన షార్ట్ కట్స్ అవన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి. తర్వాత నేను 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసినా కూడా అవన్నీ అలా గుర్తొస్తున్నాయి బుక్స్ తీసి ఓపెన్ చేసినప్పుడు. యాక్చువల్గా మనం క్లాస్ విన్న తర్వాత బుక్ ఓపెన్ చేస్తే మన బుక్ చదివేటప్పుడు ఏదైతే క్లాస్ రూమ్ చదివేటప్పుడు ఫ్యాకల్టీ వర్డ్స్ వినిపిస్తుంటాయి బుక్లో. యాక్చువల్లీ చెప్పాలంటే మన మైండ్లో అవే తిరుగుతుంటాయి. నాకు అప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తుంది సార్, రిప్లై ఇచ్చేవాళ్ళు. సో చిన్న చిన్న డౌట్స్ వచ్చినా కూడా మీరు రిప్లై ఇచ్చి వాటిని సాల్వ్ చేస్తుండే. సో అట్లా ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతుండే వెంట వెంటనే. అంతే కదా. ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చింది అనుకో, ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ నువ్వు వెళ్ళలేవు. ఇంటర్లింక్డ్ కదా, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కదా. సో నెక్స్ట్ దానికి వెళ్ళడానికి ఆ డౌట్ నేను క్లారిఫై చేయకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళి నువ్వు మళ్ళీ దాన్ని కంటిన్యూ అవ్వలేవు. అందుకని నేను జనరల్గా డౌట్స్ ఏమైనా వస్తే మన ఫ్యాకల్టీస్ వెంటనే రెస్పాండ్ అవుతారు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తుండేనా ఎట్లా? సార్ మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయింది సార్. లైక్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ బీడీలో చుడుతూ అన్నని అక్కని నన్ను చదివించి, మా అన్న ఇప్పుడు కానిస్టేబుల్ ప్రజెంట్. తర్వాత నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే. 10th అయిపోయిన తర్వాత నాకు బాసర్ IIITలో సీట్ వచ్చింది. 6 years అక్కడనే బీటెక్ కంప్లీట్ అయ్యింది. సో ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డెన్ ఏం అవ్వలేదు మా ఫ్యామిలీకి, ఫ్రీగానే బీటెక్ అయిపోవడం వల్ల. తర్వాత మళ్ళీ ఇక్కడ మా గేట్ త్రూ జాయిన్ అయినా కాబట్టి నాకు స్టైఫండ్ వచ్చేది. ఫినాన్షియల్గా నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మా ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు నాకు బేసిక్గా. ఫినాన్షియల్ ప్రాబ్లం రాలేదు అంటే నువ్వు ఫినాన్షియల్గా ప్రాబ్లం పెట్టలేదని చెప్పు. పెట్టలేదు. ఓకే. యాక్చువల్గా నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి IIIT వచ్చింది, బాగా చదువుకున్నావు కాబట్టి గేట్లు క్రాక్ చేసావు. సో నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లం నువ్వు తీసుకురాలేదు. అందువల్లే మా వాళ్ళు కొంచెం నా మీద నమ్మకం ఉంచి ఎప్పుడు కూడా బర్డెన్ ప్రైవేట్ జాబ్ చేయు, అది చేయు, ఇది అని ఎప్పుడే చెప్పలేదు. అండ్ మా అన్నయ్య కూడా తను MA BD చేసి DSC రాసిండు. అదే టైంలో మా నాన్న చనిపోవడం వల్ల హాఫ్ మార్కులు అతనికి మిస్ అయిపోయింది. సో వెంటనే ఆయన మళ్ళీ కొంచెం డిప్రెస్డ్గా ఉండే. ఇంటికి పెద్దవాడు కాబట్టి మా బర్డెన్ అంతా తనే, ఆ టైంలో అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ వచ్చిందని అతని అర్హత కాకపోయినా సరే, ఆయన డిజర్వ్ కాకపోయినా సరే, చిన్న జాబ్ అయినా సరే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి మా అందరినీ చూస్తూ నా మీద ఎటువంటి బర్డెన్ పడకుండా తనే అన్ని మోస్తూ నన్ను సపోర్ట్ చేసిండు సార్. సో అన్న ఇంకో నాన్న అయ్యిండు. అన్న ఇంకో నాన్న అయ్యిండు సార్, తప్పకుండా. సో నాన్న బాధ్యత అంతా అన్న తీసుకున్నాడు. ఓకే. సో నాన్నగారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని చదివించారంటే మీ మదర్ చాలా గ్రేట్ అమ్మ. అమ్మ, అన్న, అక్క ముగ్గురు కూడా ఎమోషనల్గా కానీ, అన్నయ్య అయితే ఎటువంటి బర్డెన్ పడకుండా చూసుకుంటే, ఎలాంటి లోగా అనిపించినా మా అక్క నాతో రెగ్యులర్గా మాట్లాడుతూ కాంటాక్ట్ అవుతూ నా లోని తీసేసేది తను. అమ్మాయిగా ఎప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి అమ్మకి చదువు అంటే ఎక్కువ ఇష్టం. అమ్మకున్న ఇష్టంతో మా ముగ్గురిని చదివించింది బాగా. చదివించాలి, చదువుంటేనే వీళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి తను ధైర్యంగా ఉండి మమ్మల్ని ధైర్యంగా ఉంచి చదివించింది సార్. నిజంగా నువ్వు చెప్తుంటే నీ సక్సెస్లో మీ అమ్మది మీ అన్నదే ఎక్కువ పాత్ర కనిపిస్తుంది నాకు. సో నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మనోధైర్యం కోల్పోకుండా మిమ్మల్ని ప్రయోజకులను చేయడం కోసం, అయితే నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత అన్నయ్య బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకొని మిమ్మల్ని బాగా చదివించడం. సో మీ సక్సెస్లో నీకన్నా కూడా వాళ్ళ పాత్ర ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. సో మీ ప్రిపరేషన్ కూడా బాగా జరిగింది అయితే. సో ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్స్. సో నువ్వు సాధించిన సక్సెస్కి సో ఒక చిన్న గిఫ్ట్ అమ్మా ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం నువ్వు పడిన కష్టానికి నువ్వు కష్టపడి సాధించుకున్న గ్రీన్ పెన్ అజయ్ కుమార్. సో నా జేబులో కూడా పెన్ ఉంది, కాదు ఇది బ్లాక్ కలర్. నాకు ఆ అర్హత లేదు, గ్రీన్ పెట్టుకునే అర్హత లేదు. సో నువ్వు పెట్టుకున్న గ్రీన్ కలర్ పెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి నువ్వేమన్నా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నావా? సో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, సో ఎలా ప్రిపేర్ అవుతావు, వాళ్ళు సక్సెస్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు? ఎనీ సజెషన్స్ ఫర్ ది అప్కమింగ్ ఆస్పిరెంట్స్? ఎవరికైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. నేను ఏదైనా సాధించగలను, నేను కూడా చేయగలను అని. మేము కూడా అంత పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజ్లో కానీ ఎక్కువ డబ్బులు పెట్టి చదివేం రాలేదు. పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి చిన్న గ్రామంలో పుట్టి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకొని బాసర్ IIITలో సీట్ సంపాదించి అక్కడ బీటెక్ కంప్లీట్ చేసి
ఇలా మాకు మేమే అన్నీ తెలుసుకుంటూ జనరల్గా హైదరాబాద్లో చదువుకునే కాలేజీల వాళ్ళకి అన్ని అవేర్నెస్ ఉంటాయి సార్. మేము మా ఎక్కడంటే మేము ఓన్లీ 200 ఎకరాలలో మాత్రమే ఉండి మాకు ఏం పెద్దగా అన్ని విషయాలు తెలుసుండవు. వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాతే మీకు ఇన్ని విషయాలు మాకు తెలియదని మాకు అర్థమైంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్న టైంలో వేరే కాలేజ్ వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళకి ఇంత అవేర్నెస్ ఉంది, మాకు ఏం తెలియదు, ఒక బావిలో ఉన్నట్టుగా ఉన్నాం అనిపించేది మాకు. సో అలా ఏం పెట్టుకోకుండా మన మీద మన కాన్ఫిడెన్స్తో ఉంటూ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఎవరైనా సాధిస్తారని చెప్పి దానికి నేనే ఉదాహరణ అని చెప్తున్నా సార్. సో ఎనీవే ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా సివిల్స్కి వైపు వెళ్దామని, సో లేకపోతే ఇక్కడ ఆగిపోదాం అనుకుంటున్నావా? ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది. ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా అనుకుంటున్నా. ఓకే, ఫ్యూచర్ లో నిజంగా నిజానికి మొదటి మెట్లా భావిస్తున్నావు ఏడబ్ల్యూ. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఇంకా మంచి మంచి పొజిషన్స్కి పోవాలని సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. సో నీ సర్వీసెస్ అనేవి తెలంగాణ ప్రజానికానికి, సో తెలంగాణ ప్రజలకి, వీలుంటే భారతదేశానికి కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.